ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చారు కదమ్మా, అసలు ఏంది, ఏం జరుగుతుంది, ఎన్ని రోజులు అయింది అక్కడ కూల్చి, ఏం జరుగుతుంది అసలు ఖమ్మంలో సిచ్యువేషన్ ఏంది? బయటికి రానిస్తలేరు రోడ్డు మీదకి మమ్మల్ని. రోడ్డు మీదకి వస్తే ఆ రోజు భోజనం లోపలికి రానిత్తలేరు, అన్నం కూడా పెట్టనిత్తలేరు వాళ్ళని. మేము దొంగతనంగా వచ్చినాం ఇప్పుడు ఇక్కడికి. మేము హైదరాబాద్కు ఎందుకు అంత దొంగతనం చేయాల్సిన పరిస్థితి? మరి మమ్మల్ని అక్కడ మేము ఇప్పుడు ప్రెస్ మీట్ కాడికి ఇక్కడికి వచ్చినామంటే మమ్మల్ని అక్కడ లోపలికి రానిస్తారో రానియరు కూడా తెలియదు. ఎందుకు అట్లా? సెల్లులలో చూస్తారు కదా, ఇంకా ఏరి పక్కకు పెడతారు వాళ్ళని. మాట్లాడిన వాళ్ళని పక్కకు పెట్టడమే. ఇక పెట్టి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు మరి, ఇబ్బంది పెడతారు కదా. మీరు చెప్పండి ఎవరెవరికి ఏమి ఇచ్చారు మీరు చెప్పి, మీరు పక్కకుంటే మీకు ఇల్లు ఇస్తాం, మేము ఫోన్ చేస్తాం మీకు, మీ సామాన్లు తీసుకొని మీరు వెళ్ళండి అట్లా చెప్తారు. చెప్పండి, అట్లయితే మేము ఇల్లు ఇస్తాం మీకు. పోలీసులా అధికారులా? అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో ఏందమ్మా మీరు ఇట్లా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఒకరేమో పొంగులేటేమో పేడ్ ఆర్టిస్టు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు. మేము డబ్బులు తీసుకొని చేసి అంత లుచ్చాలోని కాదు, మేము కష్టపడి బతికేటోళ్ళం. మా కష్టాన్ని నమ్ముకొని మేము వచ్చినాం ఆ గుట్ట మీదకి. మేము డబ్బులు ఎవరో డబ్బులు ఇస్తే రాలే మేము గుట్ట మీదకి. మేము కష్టపడి 100 గజాలు వాళ్ళు యూసీసీ ఆర్ఎంఎల్ పార్టీ వాళ్ళు ఇస్తే మేము పోయి కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. ఏంది మరి పొంగులేట అట్లా మాట్లాడుతున్నాం, మీరు సీనన్న అని ఆదరించాడు ఆయన, ఇట్లా మాట్లాడడం మీకు ఎట్లా అనిపిస్తుంది? సీనన్న అన్నందుకు మరి అట్లా అది ఒక బిరుదిచ్చిండు మాకు, పేడ ఆర్టిస్టులని అదొక బిరుదిచ్చిండు మాకు. గెలిపించినందుకు మమ్మల్ని ఎట్లా నేలమట్టం చేసేసిండు. అంటే మీకు ఆ ఇల్లేనా, ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయా? మాకు ఏం లేవండి అసలు. మేము ఆధార్ కార్డు కూడా ఇస్తాం, కొట్టుకొని చూసుకోమని కూడా చెప్పినాం మేము. ఎంఆర్ఓ సార్ దగ్గర అందరి దగ్గర పోయినాం, ఆధార్ కార్డులు తీసుకొని మీరు అర్హులైన వాళ్ళకే మీరు ఉంచండి అట్లా కూడా వెళ్ళి కలిసి వచ్చినాం మేము. కనీసం 3 మంత్రులలో ఒక మంత్రి అన్నా, లేకపోతే స్థానికంగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యే అన్నా ఎవ్వరు రాలేదు. కనీసం అక్కడ ఉన్న వార్డ్ మెంబరో కౌన్సిలరో వాళ్ళన్నా కాంగ్రెస్ నుంచి ఎవ్వరు రాలే, ఒక్కరు రాలే. బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరే వచ్చారు, ఎవ్వరు రాలే. ఎవ్వరు అన్నమైన నీళ్లు వాళ్ళే తెచ్చి పెడతారు, కానీ వాళ్ళే పట్టించుకోకపోతే మా బతుకులు ఏం కావాలి? అసలు ఏ రోడ్డు పాలు, ఎవరు మాకు అక్కడ దిక్కు చెప్పండి. అట్లా చేశాను మమ్మల్ని. షాపులో సామాన్లు ఏం తీసుకురాని మొత్తం అలానే పోయినాయి. మావి షాపు మాది ఏం లేవు, మొత్తం ఇరుగొట్టి నేలపాలు అయిపోయినాయి. ఎట్లా మీకు ప్లేస్ 15వ తారీఖు లోపు ఇస్తామంటారు, కానీ ఇచ్చే సూచనలు ఏమన్నా అవపడుతున్నాయి? అసలు అది అబద్ధం. మమ్మల్ని పక్కతో పట్టియడానికే మా మీద వాళ్ళు అట్లా చేస్తారు, అంతే తప్ప మీకు ఇచ్చే అవకాశం ఇయ్యరు. లేదు. ఎట్లా మాకు ఇట్లా చేస్తే ఎట్లా ప్రభుత్వం ఉండి వాళ్ళు కానీ వాళ్ళు న్యాయంగానే వాళ్ళు అనుకుంటారు, కానీ అన్యాయమైన సంగతి వాళ్ళు తెలుసుకోలేకపోతారు. ఇప్పుడు చెప్తారు కదా చిన్న మెదడు లేదు రేవంత్ రెడ్డికి అని, దానివల్ల వాళ్ళకు తెలుసుకోలేకపోతారు వాళ్ళు. ఇట్లా మీరు కన్నీరు పెట్టుకున్నా కూడా పేడ్ ఆర్టిస్టులు అనడం ఎట్లా చూస్తారమ్మా? మీరు ఇంత ఏడుస్తున్నారు, మీరు మిమ్మల్ని పట్టుకొని ఏడుస్తేనే కదా పేడ్ ఆర్టిస్టులు అంటాడు. సరే మేము వాళ్ళు డబ్బులు ఇచ్చి బీఆర్ఎస్ మమ్మల్ని ఏడిపిస్తారు కదా, మీరు ఇయ్యి ఒకసారి దగ్గరికి వచ్చి ఒకసారి డబ్బులు ఇస్తాను నువ్వు రా మా దగ్గరికి రా, పేడ ఆర్టిస్టులు ఏందో ఎవరైందో మేము కూడా మీకు తెలవాలి కదా, రండి మా దగ్గరికి. ఇప్పుడు రారు, అప్పుడు అవసరం కదా. చెప్తారు కదా మీడియాలలో, అసలు మళ్ళీ ఇంకా చెప్పడానికి నోరు కూడా వద్దు, అది అనవసరం వాడడం దాన్ని. చేసి చెప్తాం. ఒకసారి సీనన్న అనే మాట వస్తుందమ్మా? ఇంక రాదు, అయిపోయింది కదా. ఇంకా సీనన్న ఎక్కడున్నాడు, మా తలాపన ఉన్నాడు, మమ్మల్ని ఆదుకుంటాడు అనుకొని మేము ఓట్లు వేసినాం, కానీ మమ్మల్ని అన్యాయం చేస్తాడు అనుకొని మేము ఓట్లు వేయలేదు. న్యాయం చేస్తాడు, మాకు అన్న పట్టాలు ఇస్తాడు, మాకు రోడ్లు వేపిస్తాడు, పక్కన ఉన్నది కదా, మమ్మల్ని ఒక దత్తత గ్రామం లెక్క మమ్మల్ని చేసుకుంటాడు అనుకున్నాం. మేము సీనన్న ఫోటో పెట్టుకొని పెద్ద పాలాభిషేకం చేద్దాం అనుకున్నాం, మాకు ఇస్తే. కానీ మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తాడని మేము అనుకోలేదు. ఈ మాటలు పేడ్ ఆర్టిస్టులు బీఆర్ఎస్ వాళ్ళు మాటలు వాళ్ళు చేపిస్తారు అనేది చెప్తాను, కానీ అది అబద్ధం. మా ప్లేసులల్లా మాకు ఇల్లులు కట్టించి మా పట్టాలు మాకు రోడ్లన్నీ సౌకర్యాలు కల్పించాలి, అంతే మా డిమాండ్. అదొక్కటే.